వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఉండడు. ఆమె కరెక్ట్? వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఈ రెండు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానించే మనుషులు చాలా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎవరు అతని గురించి చెడుగా చెప్పరు. 90% 95% ఆల్వేస్ రాజశేఖర్ రెడ్డి అంటే మంచి ఆయన, పెద్ద ఆయన, మంచి పంచికట్టు, ఆ నడక, ఆ నవ్వు, ఆ నడుస్తుంటే భలే ఉండేది అని పాపం అందరూ రాజశేఖర్ రెడ్డి గురించి మంచిగా చెప్పేవాళ్ళే, కానీ చెడు చెప్పేవాళ్ళు ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి మీద ప్రజలకి రాజశేఖర్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, మీకందరికీ తెలుసు. కానీ ప్రేమ లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రేమ లేదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం లేదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే గౌరవం లేని కుటుంబం వైఎస్ కుటుంబం అని నేను ఈరోజు మీకు నిరూపించబోతున్నా. మీకు అందరికీ తెలుసు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే టైంకి వైఎస్ కుటుంబం ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, ఎంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనే విషయం మీకు అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదగడం మొదలుపెట్టాడు, ఆర్థికంగా ఎదిగాడు. వాళ్ళ నాయన పెట్టిన భిక్షతో ఎంపీ అయ్యాడు. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరేయడానికి కూడా మీకు మనవి చేస్తా ఉంటాం. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే కదా భారతీయ సిమెంట్స్ ఇచ్చాడు, పవర్ ప్లాంట్లు ఇచ్చాడు, సాక్షి పేపర్ ఇచ్చాడు. ఇంకేం తక్కువ చేశాడు మీకు వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి అని నేను అడుగుతున్నా. ఏం తక్కువ చేశాడు? అన్నీ ఎక్కువే చేశాడు. దో యూ డోంట్ డిజర్వ్ ఇట్, he did everything for you people. That includes వైఎస్ ఫ్యామిలీ. మనం అనుకుంటాం ఏ స్కీమ్ అయినా పెట్టని ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ హోదా, వైఎస్ఆర్ ఇది, వైఎస్ఆర్ అది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అన్నిటికీ కూడా వైఎస్ఆర్ పేరే ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటాం, అబ్బా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఎంత ప్రేమ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి స్కీమ్ లో కూడా రాజశేఖర రెడ్డి పేరు అబ్బాబాబాబాబాబాబా ఆ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి 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 తప్పిస్తుంటారని మనం అంతా అనుకుంటాం. పొరపాటు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వీధి వీధి ఊరు ఊరు తిరిగి నువ్వు ఒక పార్టీ పెట్టారా లేదా? రాజశేఖర రెడ్డి లేకపోతే ఈరోజు వైసీపీ ఉందా? నో, లేదు. సరే, ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నారు, ఊరు ఊరు విగ్రహాలు పెట్టారు. వాళ్ళ డబ్బులు మాత్రం కాదు నాయనా. మీరు అనుకుంటుంటారేమో జగన్మోహన్ రెడ్డి జోబిలో నుంచి డబ్బులు పెట్టాడేమో. ఏ ఊర్లో ఆ ఊర్లో వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్న విషయం మీకు గుర్తు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏందో చెప్తాం. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్ కానీ, జి వెంకటప్ప స్కూల్ కానీ, వైఎస్ జార్జ్ రెడ్డి ఐటీఐ కాలేజీలు కానీ, వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్ కానీ, ఇవన్నీ అతను పెట్టినయే. ఇది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడ్డీలు కూడా వేసుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ చెడ్డీలు వేసుకొని ఉంటాడంటే చిన్నపిల్లోడని. ఈ వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్కి గవర్నమెంట్ ఎయిడ్ కూడా వస్తుంది. ఇప్పుడు అసలు సబ్జెక్టుకి వస్తాం. వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు? వాట్ డిడ్ యూ డూ? आप क्या किया तेरे बाप के लिए?
तेरे बाप के लिए आपका क्या किया అని అడుగుతున్నా. ఒక్క పని చేశారా అని అడుగుతున్నా. ఒక అద్దాలు ఇచ్చారంట్రా, లేనోడికి అద్దాలు ఇచ్చారా? వైఎస్ఆర్ ఫౌండేషన్ అని నువ్వు పెట్టారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు? అబ్బా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు, బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటళ్ళు కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర రెడ్డి పేరున. ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ పేరు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. ఒకటే కొట్టుబెట్టు, జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా. నేను అబద్ధం చెప్తుంటే పులివెందలో అడగండి, వాళ్ళు చెప్తారు. వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు. ఊళ్ళో వాళ్ళ డబ్బులైతే అన్ని డాడీ నేమే, అన్ని డాడీస్ నేమ్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, వైఎస్ఆర్ దిస్, వైఎస్ఆర్ దట్టు, బట్ నాట్ అవర్ మనీ, గవర్నమెంట్ మనీ, ఆల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం, మీ తండ్రి కోసం, ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో రూపాయి కూడా ఖర్చు పెట్టు. సరే, ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్కి 4 కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం. 4,05,95,000 రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి. ఏం చేశారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి. క్లాసిక్ రియాలిటీ, సాండూర్ పవర్, సరస్వతి పవర్, ఇటువంటి 4-5 వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్కి డబ్బులు వచ్చినాయి. ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట, సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక 1 or 2% వాళ్ళకు వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి, ఎన్వైరన్మెంట్కి కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి. అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. దాన్ని సిఎస్ఆర్ అంటాం. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఏడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో, ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి, మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ 4 కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం. మీరిచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు, 2 కోట్లు 2.5 కోటి ఒక బిల్డింగ్. ఏం బిల్డింగో కూడా మాకు తెలియదు. సో మేము చెప్పేది ఒకటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత అని అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది, రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. ఏం చేసావు షర్మిల, జగన్ అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా? సిగ్గుందా మీ ఇద్దరికి అని అడుగుతున్నా. సిగ్గుందా అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా నీకంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. ఏం మీరు వచ్చే 1000 కోట్లలో ఒక 10 కోట్లు 50 కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమన్నా హాస్పిటల్లో మాకు బల్లా పులివెందుల్లో కట్టచ్చు కదా. రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు, మీకు సంబంధం లేదు అని కూడా నేను మనవి చేస్తాను. ఏంద్రా లేస్తే ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు అని. ఏంద్రా వెన్నుపోటు? తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు, ₹1 ఖర్చు పెట్టలా. నందమూరి నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? పోయిన సంవత్సరం 500 crores.
500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారక హాస్పిటల్ టర్నోవర్ చేసింది. అంతే, అంత సేవా కార్యక్రమాలు చేశారు. సింపుల్గా మీకు చెప్తాను, ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో పెట్టారు. 2005 గండిపేటలో స్కూల్ పెట్టాం. ఎవరి కోసం పెట్టాం? తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన వాళ్ళ పిల్లల కోసం గండిపేటలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్కూల్ పెట్టాం. 2009 గుంటూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టాం, బ్లడ్ సెంటర్. 2012 వైజాగ్లో బ్లడ్ సెంటర్ పెట్టాం. 2015 ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ పెట్టాం. 2016 2 స్కూల్స్ పెట్టాం. వరంగల్లో ఒకటి పెట్టాము, కృష్ణా జిల్లాలో ఒకటి పెట్టాము, ఎన్టీఆర్ స్కూల్స్. 2019 తిరుపతి బ్లడ్ సెంటర్ పెట్టాం. 2023 ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు స్టార్ట్ చేశాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను చదవాలంటే చాలా టైం అయిపోద్దని నేను అప్పటికి సగం కట్ చేశాను. ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీకి, నారావారి ఫ్యామిలీకి, ఈ ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ, అభిమానం ఇదిరా. ఇది వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం, సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం, ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం. ఎందుకు ఈ దిక్కుమాలని? ఈ డబ్బులు ఏమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా. ఒక్క రూపాయి నువ్వు చనిపోయిన తర్వాత పైకి తీసుకోబోతావా? ఏం తండ్రి కోసం ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నా. మా గవర్నమెంట్ సొమ్ము అయితే అంత మొత్తం మీ పేరు పెట్టుకుంటారు. పీనాశనాయాళ్ళు అంటే మీరే అని నేను మనవి చేస్తున్నా. ఇటువంటి పీనాశోళ్ళని ఎక్కడైనా చూసారా అని నేను అడుగుతున్నా. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మీద, వైఎస్ఆర్ ఫౌండేషన్కి ఇచ్చిన డబ్బుల మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఏమయ్యా, భారతక్కకి 31 కంపెనీస్లో 31 కంపెనీస్లో వైఎస్ భారతి గారు డైరెక్టర్. ఏంది అటు చూస్తున్నారా ప్రెస్ వాళ్ళ? నేను అబద్ధం చెప్పటంలా. 31 కంపెనీస్లో వైఎస్ భారతి ఒక డైరెక్టర్గా ఉంది. 4 కోట్ల రూపాయలు అది కూడా ఖర్చు పెట్టరా? 3 కోట్ల రూపాయలు సీఎం గారి మిస్సెస్కి, శ్రీమతికి 3 కోట్ల జీతం వస్తుంది భారతీ సిమెంట్స్లో. మిగతా కంపెనీల్లో ఎంత జీతాలు వస్తున్నాయో నాకైతే తెలియదు. డెఫినెట్గా ఇంకొక 5 కోట్లు వేసుకోండి, సంవత్సరానికి నాకు తెలిసి 10 నుంచి 15 వేల కోట్ల జీతం వస్తుంది శాలరీ. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మా డాడీ కోసం పెట్టమంటున్నా, మీ డాడీ కోసం, మీ మామ కోసం, మీ డాడీ కోసం, రాజశేఖర్ రెడ్డి కోసం ఏమయ్యా 10 రూపాయలు ఖర్చు పెడతా? మీ సొమ్ము ఏమన్నా అరిగిపోద్దా? మీ సొమ్ము ఏమన్నా అరిగిపోద్దా? మళ్ళీ పిల్లకాయలకి మాత్రం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ పేరు మాత్రం తీరు, ఆయన మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, నాకు నచ్చిన వ్యక్తిగా ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి, షర్మిలాకి ఒకటే కోరుతున్నా, ఏదో ఒకటి ఆయన పేరుతో చేయండి. ఆయన ఆత్మ శాంతిస్తుందని కూడా నేను మనవి చేస్తాను. మీరు మారండి అని కూడా నేను మనవి చేస్తాను. ఎంత దౌర్భాగ్యం అంటే, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చొని రాజశేఖర్ రెడ్డికి ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయమని అడిగే దౌర్భాగ్య స్థితిలో మీరున్నారని కూడా నేను మనవి చేస్తున్నా. వాట్ ఎ బ్లడీ షేమ్, వాట్ ఎ బ్లడీ షేమ్. ఓకే, 2019 ఎలక్షన్స్ లో పాదయాత్ర పేరుతో రాజశేఖర రెడ్డికి మంచి పేరు తెచ్చారు. వ్యూహం పేరుతో మరొక పేరు తీసుకొస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడా? వైఎస్ రాజశేఖర రెడ్డిని సాకలోళ్ళ కన్నా ఎక్కువ ఉతికి ఆరేసింది జగన్మోహన్ రెడ్డి. ఆమె షర్మిల ఉతుకుడు. ఎలక్షన్ వస్తే రాజశేఖర రెడ్డి,
వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ పేరే ఇనిపిదు మనకి. సో ప్రజలు గమనించాలి, ఎవరు ప్రేమిస్తున్నారు రాజశేఖర రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తున్నాడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గౌరవిస్తున్నారా, ప్రేమిస్తున్నారా అనే విషయం ప్రజలు గమనించాలనుకుంటా మనవి చేస్తాం. ఎందుకంటే ఎనీ అదర్ క్వశ్చన్స్? రోజా గురించి తర్వాత మాట్లాడుతున్నారు. రోజానా? ఫైనల్గా ఆమె దగ్గరికి వస్తారా మీరు? మొన్న వీడియో చూసారు, నిన్న అనుకుంటా. లావుగా ఒక మనిషి లావుగా ఆటోలో ఒక బ్యాగ్ పెట్టుకున్నా శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని చూడలే ఎవరో అని. ఎవర్రా మంచి శాంటా క్లాస్, గిట్టమైన శాంటా క్లాస్ని తీసుకొని వచ్చారని 2 బ్యాగులు పెట్టుకొని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది. అది వీడియో చూసా. ఎవడ్రా చూస్తే ఆంటీ. ఏ ఆంటీయా? రోజా ఆంటీ. ఊళ్ళమ్మ పడో దీనికేం పిచ్చి పట్టిందిరా అని అర్థం కాల. వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మ ఇదట్టు పడిందిరా, శాంటా క్లాస్ వేసుకొని నన్ను వదిలేసిందిరా, లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు, దానికి వేరే పనే లేదు అంటున్నాడు వెంకటేశ్వర స్వామి. ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావు, దర్శనాలు అమ్ముకుంది. ఈ రోజు వచ్చినాడు, రేపు రాడు. మొన్న వచ్చినాడు, మళ్ళీ ఒక నెల కనిపీడు. అంతా కొత్తోళ్ళు, అంతా ప్యాకేజ్ డీల్స్. సిగ్గు లేకుండా ఇప్పుడు 100 సార్లు అడిగా నేను. ఏమని అడిగాను? అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా, ఎవరెవరి పేరుందో ఈ అమ్మ లిస్ట్ అన్న. ఇచ్చిందా? మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, మేమందరం నగరిలో ధర్నా చేస్తాం, మా యొక్క టికెట్ ఇవ్వాల్సిందే, రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే. తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం వైసీపీని, రోజాకి టికెట్ తీసేదానికి లేదు. నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి, అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి, ఈసారి తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది. ఆ కసి లోపల ఉంటే మంచిది కాదు, హెల్త్కు కూడా మంచిది కాదు. కాబట్టి రోజాకి 100% టికెట్ ఇవ్వాలి. పాస్టర్లు గారు, చర్చిల్లో ఉండే పాస్టర్ల గారికి నేను నమస్కరించి చెప్తున్నా, అవి ఎర్ర డ్రెస్ వేసుకొని చర్చిల్లో తిరిగేద్దాము, ఉండి కొట్టేస్తుంది, జాగ్రత్త. మీ ఉండి తగుడు కొట్టేస్తుంది. ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి, మాకేమి ఇబ్బందులా, కానీ జాగ్రత్తగా ఉండండి. బ్యాగులు తెచ్చి ఉండి సంచులో పెట్టుకుని వెళ్ళిపోద్దేమో సంకలో. జాగ్రత్తగా ఉండండి నేను మనవి చేస్తున్నా. ప్లీజ్ బీ కేర్ఫుల్. యా, నియోజకవర్గంలో తిరుగుతారు శాంటా క్లాస్ ప్రజలకి. విజయవాడలో జరిగింది ఎందుకని? ఆ నగరిలో. ఓహో, విజయవాడలో తిరిగిందా? ఇక్కడ కాదా, నగరిలో కాదా? ఏదో పిచ్చి ఆ కెమెరాల్లో ఆ టిక్ టాక్ రీల్స్ చేస్తే అది కూడా వదలరు చూడు, ఎంత కకృతో. అందరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు. ఆ టిక్ టాక్ రీల్స్, ఆ రీల్స్ చేస్తే యూట్యూబ్లో బాగా పోతే డబ్బులు వస్తాయంట. ఆ డబ్బుల కోసం చేసినట్టుంది. అయినా భలే శాంటా క్లాస్, సూపర్. ఇంకా ఎనీ మోర్? లాస్ట్ క్వశ్చన్, 1 more. పీకే గురించి ఎవరు అడిగింది నన్ను? స్టార్ట్. ఓకే, పీకేది కదా, కరెక్ట్. ప్రశాంత్ కిషోర్ నిన్న విజయవాడకు రావడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. తప్పు తెలుసుకున్నాడు, చేసిన పాపం తెలుసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేసానని బాధతో మదన పడిపోతున్నాడని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. నేను చేసిన తప్పు, నా తప్పు వల్ల లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారని తపన పడుతున్నారు. అది సరిదిద్దాలి. ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలోకి తీసుకుపోయి నేను చేసిన పాపాన్ని నేను సరిదిద్దుకోవాలని తపనతో వచ్చాడని ఆ వీడియో ఆయన ఫ్లైట్లో దిగుతుంటే పాపం తలదించుకొని పోతా ఉంటే నాకే బాధేసింది. ఒక మనిషి తప్పు చేస్తే అది తిరిగి ఎంత మదన పెట్టద్దో కూడా మనం అందరం ఆలోచించాలి. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ ప్రశాంత్ కిషోర్ పీకే గారు. ఎస్, మీరు చేసిన తప్పు రియలైజ్ అయ్యి ఈరోజు మళ్ళీ మీరు వచ్చి ఆ తప్పుని సరిదిద్దుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆయన
ఆయన చేస్తున్నాడో లేదో అయితే మాకైతే ఒఫిషియల్గా ఏం లేదు కాబట్టి, బట్ ఎస్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ప్రశాంత్ కిషోర్ హెస్ రియలైజ్డ్ ది బ్లండర్స్ హీ హెస్ డన్, the mistakes he has committed, and the atrocities that have happened because of PK's role in YS Jagan Mohan Reddy's victory and in YS Jagan becoming the CM of the state. So, నేను చెప్పేది ఒకటే, పింక్ డైమండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు పింక్ డైమండ్ విషయంలో. చూసారా? రే పీకే పోరా విజయవాడికి, నా గుడిని అమ్మేసేటట్టున్నాడు రా ఈడు, నా గుడిని అమ్మేసేటట్టున్నాడా, నాకే సేఫ్టీ లేదు, నువ్వు పోరా అని చెప్పి విజయవాడకి పంపించినట్టు నాకు అనిపించింది. సో హోప్ఫుల్లీ అన్ని కారణాలు అన్ని ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రేసింగ్ టువర్డ్స్ విక్టరీ అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఓకే, విల్ వైండ్ అప్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.